హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఈరోజు వీడియోలో నేను టీజీ ఐసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ గురించి మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఛానల్ని రెగ్యులర్గా చూసి అందరికీ షేర్ చేయట్లేదో తప్పకుండా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ అయితే చేయండి. ఇక టీజీ ఐసెట్కి సంబంధించిన వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే మొన్న రీసెంట్గానే సెల్ఫ్ రిపోర్టింగ్కి డేట్స్ అయితే డిక్లేర్ చేశారు కదా. ఇప్పుడు ఎన్సీసీ క్యాండిడేట్స్ అండ్ అలాగే స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఒక కొత్త సర్క్యులర్ రిలీజ్ చేశారు. సో ఆ సర్క్యులర్ ఏంటంటే, ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయవలసిందిగా వాళ్ళైతే తెలియజేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, స్పోర్ట్స్ ఎన్సీసీ కోటా వాళ్ళు ఫైనల్ ఫేజ్లో అలాట్ చేస్తారు. అండ్ అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా ఆల్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండర్ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ఎక్సర్సైజ్ ఫైనల్ ఫేజ్ ఆప్షన్స్ అనేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ టీజీ ఐసెట్కి సంబంధించిన ఏదైతే ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా కాలేజెస్లలో ఎప్పుడు ఒరిజినల్ సబ్మిట్ చేయాలి అనేది చూద్దాం. ఒరిజినల్స్ అంటే అన్ని ఒరిజినల్స్ అని వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్లో అయితే ఏమి పెట్టలేదు. ఓన్లీ టీసీ మాత్రం ఒకటే ఒరిజినల్, మిగిలిన అన్ని కూడా జిరాక్స్లు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనేసి వాళ్ళు క్లియర్గా చెప్పినారు. ఇక టీజీ ఐసెట్కి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాంట్లో సెకండ్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. అంటే సెకండ్ ఫేజే ఇక మన ఫైనల్ ఫేజ్ అన్నమాట. ఆన్లైన్ ఫిల్లింగ్ అంటే ఏదైతే మనకి ఈ ప్రాసెసింగ్ ఫీ సేమ్ మనం స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకున్నామో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే నేను చూపిస్తాను ఒకసారి. మళ్ళీ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడలేదంటే ఒకసారి చూసేసేయండి. ఆ ప్రాసెస్ ఏదైతే స్లాట్ బుకింగ్కి సంబంధించి అదైతే ఉంటుందో అది 20 నుండి స్టార్ట్ అవుతుంది. వెంటనే ఇమీడియట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 21st రోజు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 21st నుండి 22ndకి పెట్టుకోవాలి. మీకు 25th రోజు సీట్ అలాట్మెంట్ ఎక్కడన్నా తెలుస్తుంది. మళ్ళీ మీరు 25th నుండి 27th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మొత్తానికి ఫస్ట్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా 25th నుండి 29th వరకు కాలేజ్లలో జాయిన్ అవ్వడం అయితే ఉంటుంది. 29th కదా, ఒకళ్ళు పెంచితే ఒక రోజు అటు ఇటు పెంచుతారేమో, బట్ చెప్పలేమో. మనం 28th వరకు కాలేజెస్లలో జాయిన్ అయితే సరిపోతుంది. 28th వచ్చేసరికి సాటర్డే అన్నమాట. ఒకవేళ 29th కూడా చేసిండ్రంటే ఇంకా మంచిది. చాలామంది ఏంటంటే హాలిడే రోజు వెళ్ళొచ్చు అనమాట, దూర ప్రాంతాలలో ఉన్నవాళ్ళు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కంపల్సరీగా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్ నాట్ అపియర్డ్ టీజీ ఐసెట్ మైనారిటీ స్టూడెంట్స్. ఎవరైతే టీజీ ఐసెట్ అప్లై చేసి క్వాలిఫై కాలేదు వాళ్ళందరికీ కూడా, ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అగ్రిగేట్ మార్క్స్ ఇన్ బీటెక్ ఆర్ డిగ్రీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ 45 or 50% కనుక ఉన్నట్లయితే వాళ్ళకి రియంబర్స్మెంట్ రాదు అనేసి ఇక్కడ తెలియజేశారు. లెఫ్ట్ ఓవర్ సీట్స్ని అయితే వాళ్ళకి ఇస్తారంట, కాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదంట. సో అదొకటి అనమాట. నార్మల్గా నాట్ క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకోరు కదా, కానీ ఇక్కడ అట్లా కాకుండా ఒకవేళ అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనేసి చెప్పిండ్రు అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తున్నాయి కదా. ఫస్ట్ మీరు వెరిఫై పేమెంట్ స్టేటస్. ఈ పేమెంట్ స్టేటస్ చేయాలంటే మీకు ఇక్కడ కింద మీ టీజీ ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్, టీజీ ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ద ఇమేజ్ వాల్యూ వస్తుంది. అది ఎంటర్ చేసినాక మీకు ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్ వస్తుంది అనమాట. ఫస్ట్ పేమెంట్ చేయాలి, ఏం లేదు, సింపుల్. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఏదైతే క్యాండిడేట్స్ లాగిన్ ఉంటుందో క్యాండిడేట్స్ లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత మీరు ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాక మీరు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నట్టు ఉంటుంది. సేమ్ మనము ఇంజనీరింగ్ అప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళినాం కదా, గట్లనే ఉంటుంది సేమ్. ఏం పెద్ద పర్యావలసింది అయితే ఏం లేదు, కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యేంతవరకు అదో టెన్షన్ ఉంటుంది అనమాట డెఫినెట్లీ. నెక్స్ట్ మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు అన్ని క్రాస్ మార్క్స్ ఉన్నాయా లేకపోతే ఎట్లున్నాయి ఏంటిది అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇదే అన్నమాట టీజీ ఐసెట్కి సంబంధించిన వీడియో. ఇంక ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.